నందిని ఫిలిమ్స్ ప్రేమతో నువ్వు వస్తావని క్యాప్షన్ బుల్లెట్. ఇది లేడీ ఓరియంటెడ్ యాక్షన్ ఫిలిం. మంచి సబ్జెక్ట్, సస్పెన్స్, కామెడీ అన్నీ మిళితమైంది. మా ఈ చిత్రంలో అర్చన గారు ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ పాత్ర ధరిస్తున్నారు, క్యారెక్టర్ చేస్తున్నారు. చాలా బాగా వస్తుంది, సలెస్గా ఉంది. ఇందులో ఈ చిత్రంలో ఒక ప్రధానమైన పాత్రను అర్చన గారికి లవర్గా మా కృష్ణ గారు ఒప్పు చేయటం, ఆయన సహకారం కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ చేశారు. డెఫినెట్గా ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా జ్యోతి గారు, ఆమె కూడా అనుకున్న టైంలో చేసి క్యారెక్టర్ చెప్పడంలో క్యారెక్టర్ నచ్చి ఈ రకంగా మా సినిమాకి చేసి చాలా హ్యాపీ. అలాగే ఆర్టిస్టులు అందరూ తిల్లర మంజు గారు, సుమన్ శెట్టి, కామెడీ ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా చాలా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ చిత్రం నెక్స్ట్ మే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డెఫినెట్గా వీళ్ళందరూ సహకారంతో ఒక మంచి చిత్రం తీస్తామని నమ్మకం ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఎస్వి రావు అందరికీ, సహకరించిన టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందిని ఫిలిమ్స్పై ఎస్వి రావు నిర్మాతగా, తోటకృష్ణ డైరెక్టర్గా, కృష్ణుడు, అర్చన, జ్యోతి, సుమన్ శెట్టి అండ్ తిల్లర మంజు కథానందంతో ఒక మంచి లైన్ డైరెక్టర్ తోటకృష్ణ గారు చెప్పటము, ఆ లైన్ విన్న తర్వాత నేను కొంచెం చేంజెస్ చేయాలంటే డైరెక్టర్ గారు ఈరోజు జనరేషన్ సినిమా చూడాలంటే మంచి లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉంటేనే, ఒక కామెడీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటేనే ఈ మూవీ ఈరోజు జనాలు ఆదరిస్తున్నారని చెప్పడం జరిగిందండి. ఆ కోణంలోనే ఒక మంచి ప్రధాన పాత్రలో కృష్ణుడు ఈ సినిమాకి చాలా యాప్ట్ అవుతాడు. అలాగే అర్చన గారు యాక్షన్ పార్ట్ కానీ ఇప్పుడు చేసే సీన్స్ కానీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక నిర్మాతకి ఎలా సాటిస్ఫై అవుతాడో ఆ విధంగా ఉందండి. అలాగే జ్యోతి గారి యాక్షన్ కూడా చూశానండి నిన్న, అవి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే సుమన్ శెట్టి గారు, జూనియర్ ర్యాలింగ్ గారు, ఈ చిత్రంలో అందరూ సరైన పాలలో కథకి సరైన విధంగా ఈ సినిమాని పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ ప్రేమతో నువ్వు వస్తావని మూవీకి సాంగ్ షూటింగ్లో ఉన్నాం మేము. యాక్చువల్లీ ఇక్కడ సెట్లో నా పాత్ర ఈ మూవీలో ఇందాక కృష్ణ గారు డైరెక్టర్ గారు చెప్పినట్టు లేడీ ఓరియంటెడ్ యాక్షన్ ఫిల్మ్ అన్నారు. సో నాకు ఐ కెన్ సే దీంట్లో పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉంది. యాక్షన్ సీన్స్ అవి ఆల్మోస్ట్ ఒక 50% 50 to 60% మేము షూట్ చేసాం. దానికి థ్రిల్లర్ మంజు గారు కొరియోగ్రాఫ్ చేశారు. సో యాక్షన్ సీక్వెన్సెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా కష్టపడ్డాను కూడా. సో ఫర్ మీ ఇట్ వాజ్ ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెష్డ్ యాక్షన్ సీక్వెన్స్ చేయడం అనేది. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మంజు గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్, ఆ సీక్వెన్స్ అండ్ ఆల్. అండ్ ఈ మూవీ నందిని ఫిల్మ్స్ పైన ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీంట్లో ఒక డబుల్ యాక్షన్ కూడా ఉంటుంది నాకు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది. అండ్ అలాగే ఈ మూవీలో వెరీ వెరీ క్యూట్ పాత్ర కృష్ణుడు గారు పోషిస్తున్నారు. సో ఐ రియల్లీ లైక్డ్ హిజ్ రోల్, వెరీ వెరీ స్వీట్ రోల్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. అండ్ మీ అందరు కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నందిని ప్రొడక్షన్స్ తోటకృష్ణ గారి డైరెక్షన్లో ప్రేమతో నువ్వు వస్తావు అనే ఫిలిం ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు లొకేషన్లో సాంగ్ జరుగుతుంది. అర్చన గారు ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు డబల్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో నేను సపోర్టింగ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది థ్రిల్లర్ మంజు గారు, జ్యోతి గారు, మిగిలిన అందరూ ఆర్టిస్టులు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ మేలో రిలీజ్ అవుతుంది. నందిని ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రేమతో నువ్వు వస్తావని ఆ సినిమాలో నేను ఒక రౌడీ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ నిన్నటి నుంచి నా షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మేమంతా ప్యారడీ సాంగ్ షూట్ చేస్తున్నాం. ఇది చాలా సరదాగా టీజింగ్ సాంగ్లా ఉంది, చాలా బాగా వస్తుంది. అట్లానే కాంబినేషన్ కృష్ణుడు గారు, అర్చన గారు అందరూ చాలా సరదాగా సాంగ్ జరుగుతుంది. ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది. ప్రేమతో నువ్వు వస్తావా అనేసి టైటిల్ ఉంది కదా, బట్ ప్రేమతో నువ్వు వస్తావు అని టైటిల్, కానీ నా రూటే వేరు. నువ్వు వస్తావు నేను లేపుకుపోనా అన్న టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది. సో చాలా సరదాగా షూటింగ్ జరుగుతుంది. ఇది మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.